ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయాన గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? మీరంతా బాగుండాలని, ఆత్మలో వర్ధిల్లాలని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. నేను ప్రతిరోజు చెప్తున్నాను, దేవుని మాట శక్తి కలిగినది. ఎటువంటి పరిస్థితిలో ఉన్న వారినైనా ఆ మాట నిలబెడుతుంది. మీరే బలహీనతలో ప్రయాణిస్తూ ఉన్నా, ఏ సమస్యలో మీరు ప్రయాణిస్తున్నా కూడా దేవుని వాక్యమును మీరు నమ్మినట్లయితే ఆ వాక్యము మీకు బలముగా మారుతుంది, మీకు బలమునిస్తుంది, మీకు శక్తిని అనుగ్రహిస్తుంది. మీ జీవితాల్లో ఉన్న ప్రతి శోధనను అణచివేసి అద్భుతకరమైన జయమును మీకు దయచేస్తుంది. అందువల్ల దేవుని మాట తీసుకొని మీ దినమును ప్రారంభించండి. దేవుని మాట మాత్రమే మీకు బలముగా మారుతుంది, మీ జీవితాల్లో బలమును అనుగ్రహిస్తుంది. అదేవిధంగా మీలో ఎవరికైనా ప్రార్థన విన్నపములు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ప్రతి సమస్యను గురించి నేను దేవుని సంద మొరపెడుతున్నాను, ఆయన చేతులకు అప్పగిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఏ మాత్రము నిరుత్సాహపడకండి, అవిశ్వాసంలో ఉండకండి, నిర్జీవంలో ఉండకండి. జీవము కలిగి ఉండటానికి దేవుని వాక్యంపై ఆధారపడండి. వాక్యం మిమ్మల్ని జీవింప చేస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మనకు అనుగ్రహిస్తున్న మాట మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. ఎందుకు భయపడుతున్నారు? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు అని. ఈ లోకంలో మనల్ని భయపెట్టడానికి శత్రువు ఎన్నో భయములు మనం కలుగచేస్తూ, మనల్ని ఏ విధంగా కృంగదీయడానికి, ఏ విధము చేతనైనా భయపెట్టడానికి ప్రతిరోజు క్రొత్త ప్రణాళికలతో సాతాను సిద్ధంగా ఉంటున్నాడు, మన జీవితాల్లో అలజడి కలుగు చేయడానికి. అయితే ఒక్కటి తెలుసుకోవాలి, ఈ అలజడులకు, ఈ శోధనలకు, ఈ సమస్యలకు కారణము శత్రువైన సాతాను. ఏ విధము చేతనైనా బలహీనపరచడానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడని మనం తెలుసుకున్నప్పుడు, శత్రువుని ఎదిరించడానికి, వాడి యొక్క ఉద్దేశాలను అణచివేయడానికి దేవుని శక్తిని ఆశ్రయించి ఆయన మీద ఆధారపడినప్పుడు శత్రువు యొక్క ప్రతి ప్రణాళిక లయమైపోతుంది. వాడు వేస్తున్న ప్రతి అగ్ని బాణమును అణచివేయడానికి దేవుని శక్తిని మనం ఆశ్రయించి ఆయన శక్తి చేత మనం వాడి యొక్క అగ్ని బాణాలను ఎదిరించినప్పుడు భయమునకు కారణమైన, భయపెడుతున్న ప్రతి విషయం నుండి కూడా మనం విడుదల పొందుకుంటాం. మనము భయముతో జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనము ధైర్యం కలిగి సంతోషంగా ముందుకు సాగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే అనేక సార్లు భయముతో మనం జీవించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఎదురవుతున్న వ్యతిరేకతలను గురించి, మనకు సంభవిస్తున్న ఆపదలను గురించి నేను ఎదుర్కొనగలనా, ఎదుర్కొనలేనేమో అని తన శక్తి సామర్థ్యతలపై నమ్మకం కోల్పోయినప్పుడు ఒక వ్యక్తికి పిరికితనం ఆవరిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ఉన్నావేమో, నీ జీవితంలో ఎదురుతున్న పరిస్థితులను బట్టి నువ్వు ధైర్యాన్ని కోల్పోయావేమో. నీతో ప్రభు మాట్లాడుతున్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ఇంకా భయపడకండి అని. అయితే మీరు అనుకుంటూ ఉండొచ్చు, నేను భయపడకుండా ఎలా ఉంటాను? నా భయానికి కారణమైన ఈ బలహీనత, ఈ రోగము, ఈ వ్యాధి, ఈ ఆర్థిక బంధకాలు, ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితులు నేను ఎదుర్కొంటూ ఉన్నాను, నేను భయపడక ఏమి చెయ్యాలి అని. అయితే నీ బలహీనత, నీ పరిస్థితి నీ భయానికి కారణమవుతుందని ప్రభువుకు కూడా తెలుసు. అయితే ఎందుకు భయపడుతున్నారు, భయపడొద్దు అని ఆయన చెప్పడానికి కారణం నీ బలాన్ని బట్టి, నీ శక్తి సామర్థ్యతను బట్టి కాదు, కానీ ఆయన యొక్క శక్తిని బట్టి, ఆయన యొక్క సామర్థ్యతను బట్టి నిన్ను ధైర్యంగా ఉండమని ప్రభువు సెలవిస్తున్నారు. ఒక విశ్వాసి యొక్క ధైర్యంకు కారణం దేవుడు మాత్రమే. ఒక క్రైస్తవుని ధైర్యంకు కారణము క్రీస్తు ప్రభువు మాత్రమే.
ఒక విశ్వాసి యొక్క అధైర్యానికి కారణము అతని శక్తి సామర్థ్యతలపై అతడు ఆధారపడ్డమే. అవును, నీ శక్తి సామర్థ్యతలు నువ్వు చూసినప్పుడు, నీ పరిస్థితులు నువ్వు చూసినప్పుడు, వాటిపై ఆధారపడినప్పుడు నీకు భయం కలుగుతుంది, నేను ఏ విధంగా ముందుకు వెళ్తానని. అయితే నీ శక్తిపై ఆధారపడద్దు. ప్రభు వాగ్దానం చేశారు, ఎందుకు భయపడుతున్నావు, భయపడద్దని. దేవుని శక్తిపై ఆధారపడండి, ఆయనకు అప్పచెప్పండి మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క పరిస్థితులన్నిటినీ. ఈ ప్రశ్న ఆనాడు శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నారు. శిష్యులతో కలిసి ప్రభు సముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా సముద్రంపై తీవ్రమైన గాలి ప్రారంభమైంది. దోణి అలల చేత కప్పబడింది. శిష్యులు తమ ప్రాణములను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు, కానీ వారు ఎంత మాత్రం కూడా దోణిను దరికి చేర్చలేకపోయారు. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి వారి శక్తి సామర్థ్యతలు ఏమాత్రం కూడా సరిపోవడం లేదని వారికి అర్థం కాగానే వారిలో ప్రాణభయం ప్రారంభమైంది. కేకలు పెట్టడం ప్రారంభించారు. ఇక చేసేదేమీ లేక, ప్రభువా నశించిపోచున్నాము, ప్రభువా మమ్మల్ని రక్షించు అని ప్రభువుకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని. గాలిని సముద్రమును ఆయన గద్దింపగానే మిక్కిలి నిమ్మళమై సముద్రము అణిగిపోయింది. దేవుని మాట రిలీజ్ కాగానే, ఆయన ఒక్క మాట సెలవీయగానే, ప్రభు గద్దించగానే సముద్రము నిమ్మళమైపోయింది. భయంకరమైన అలలన్నీ కూడా ఆగిపోయాయి ఒక్క సెకండ్లో. నీ జీవితంలో ఉన్న సముద్రపు అలల్లాంటి ఆ భయంకరమైన అలలను కూడా గద్దించడానికి, నిమ్మళపరచడానికి ఆయనకు ఒక్క సెకండే చాలు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, అక్క, నీవు కూడా సముద్రపు అలల మధ్యలో ఉన్నట్లుగా ఉన్నావా? భయపడుతున్నావా? ప్రాణభయంతో ఉన్నావా? రోగభయంతో ఉన్నావా? అప్పుల భయంతో ఉన్నావా? ఏమవుతుందో నా జీవితం అనే భయంతో ఉన్నావా? నా ఫ్యూచర్ ఏంటో అనే భయంతో ఉన్నావా? నా చదువు ఎలా ఉంటుందో అనే భయంతో ఉన్నావా? ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతాననే భయంతో ఉన్నావా? నా బిడ్డలు ఏ విధంగా అవుతారో, నా బిడ్డలు ఏ విధంగా నేను పైకి తీసుకురావాలి, వారికి వివాహాలు ఎలా జరిగించాలని భయంతో ఉన్నావా? శత్రువుల మధ్యలో ఉన్నావా? వారిని గురించి నువ్వు భయపడుతున్నావా? నీ జీవితంలో ఉన్న సమస్యలు మహాసముద్రం వలె ఉన్నాయా? వాటిని దాటడానికి నీకు కష్టంగా ఉందా? దాటలేకపోతున్నావా? అయితే సముద్రమును, గాలి, నీకెదురవుతున్న సముద్రపు అలలను కొట్టివేయడానికి, అణచివేయడానికి ప్రభువుకు శక్తి ఉంది. ఆయనకు అప్పగించు నీ ప్రతి పరిస్థితిని. నిన్ను నువ్వు చూచుకొని నీ శక్తి సామర్థ్యాన్ని బట్టి నీవు భయపడుతున్నావు. నేను చేయగలనా? నేను ఏ విధంగా ఉండగలనా? నేను నా భర్తను మార్చుకోగలనా? నేను నా భార్యను మార్చగలనా? నా బిడ్డలో మార్పు కలుగుతుందా? నా పరిస్థితుల్లో మార్పు కలుగుతుందా అని. అయితే నీవు కాదు, నీ జీవితంలో మార్పు కలగడానికి నీ శక్తి కాదు, నిన్ను నేను విడిపిస్తాను. నీవు చేయలేకపోతున్నావా? నేను చేయగలను. నీ జీవిత నావ ముందుకు సాగడానికి, దరి చేరడానికి, ఎన్ని తుఫానులు నీ జీవితంలో ఎదురైనా, ఎన్ని అలలు నీ నావను తాకినా భయపడద్దు. నీవు కాదు, నేను చేయగలనని. అవును, నీ జీవితం నావ ముందుకు సాగడానికి, నీవు దరి చేరడానికి, ఎన్ని తుఫానులు నీ జీవితంలో ఎదురైనా, ఎన్ని అలలు నీ నావను కొట్టినా భయపడద్దు. నీ జీవిత నావలో ప్రభు ఉంటే నీవు చేయలేనివన్నీ ఆయన చేస్తాడు. నీ జీవిత నావను ఆయనే గమ్యానికి చేరుస్తాడు. కాబట్టి సమస్య కలుగుగానే ప్రభు దగ్గరకు రా. ఆనాడు శిష్యులు ప్రయత్నించి అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత, అన్ని కోల్పోయిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభువుని ఆశ్రయించారు. అయితే నీవు మొట్టమొదటి ప్రభువుని ఆశ్రయించు. సమస్య రాగానే పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు రా. గొప్ప నెమ్మదిని, గొప్ప శాంతిని, గొప్ప సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. అలలన్నీ కూడా దాటిపోతాయి నిన్ను. తుఫాను దాటిపోతుంది నిన్ను. నీ నావ సురక్షితంగా గమ్యానికి చేరుతుంది. ఈ మాటలు వింటున్న మీరు ఈరోజు ఏ విషయాన్ని గురించి భయపడుతూ ఉన్నా ఒక్క నిమిషం నాతో మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. ఈరోజే ప్రతి విధమైన భయం నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అద్భుతాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. భయం అనేది ఇక లేకుండా ఆయన అణచివేయబోతున్నాడు, డిలీట్ చేయబోతున్నాడు. ఒక్క నిమిషం మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక దినమును చూడడానికి మాకు సహాయం చేశారు. గత దినము, గత రాత్రంతా మాకు తోడుగా ఉండి ఈరోజు నేను స్తుతించి గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈ దినమును నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. ఈ రోజంతా మమ్మల్ని నడిపించండి. ఎందుకు భయపడుతున్నారని వాగ్దానం చేశారు. ఎవరైతే భయపడుతూ ఈరోజు వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే భయపడుతూ మోకరించారో ప్రార్థించడానికి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న భయమును కొట్టివేయండి.
అది ఏ భయమైనా, ఏ కలతైనా, ఏ బెంగైనా అన్ని విషయాల నుండి కూడా విడిపించండి అయ్యా. గొప్ప విజయము, గొప్ప విడుదల మీరు దయచేస్తున్నారు నమ్ముతున్నాను. యేసు నామములో అద్భుతకరమైన విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి భయము నుండి కూడా విడుదల పొందుకొందురు గాక. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుందేమో, ఈ రోగంతో నేను మరణిస్తానేమో, ఈ అప్పుల బాధలతోనే నేను కూలిపోతానేమో, వీటి నుండి విడుదల పొందటానికి ఏ విధమైన ఆధారం లేదని భయముతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఉన్న ప్రతి భయము నుండి కూడా విడిపించండి అయ్యా. ఆర్థికపరమైన భయములన్నీ కూడా తొలగిపోవునుగా యేసునామములో. ఆర్థిక బంధకాలన్నీ తెగిపోవునుగా యేసునామములో. అనారోగ్య బంధకాల్లో ఉండి భయపడుతున్న ప్రతి బిడ్డను విడిపించండి అయ్యా. అది ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, మరణకరమైన వ్యాధి అయినా విడిపించడానికి నీకు శక్తి ఉంది. కాబట్టి భయపడకుండా యేసు నేను నమ్ముతున్నాను, యేసులో ఉన్నాను, ఆయన సంపూర్ణ స్వస్థత నిశ్చయంగా నాకు దయచేస్తున్నారని విశ్వసించి అద్భుతం చూడడానికి సహాయం చేయండి. భయంకరమైన కోర్టు కేసుల నుండి విడిపించండి. భయపడుతున్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి అయ్యా. న్యాయం జరిగించండి. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి భయపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతం చేయండి. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి భయము నుండి విడుదల పొందుకుందరుగాక యేసు నామములో. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి తండ్రి. ఉద్యోగాల్లో సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేసి, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ట్రాన్స్ఫర్స్ దయచేయండి. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి ప్రమోషన్స్ దయచేయండి. ప్రతి సమస్య నుండి కూడా విడుదల దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ చదువుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. జ్ఞానాత్మతో నింపండి నాయనా. మీ అభిషేకము వారికి కావాలయ్యా. జ్ఞాపక శక్తితో నింపి చక్కగా ప్రిపేర్ అవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయండి. అదేవిధంగా ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి చేపట్టి నడిపించండి. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండి సమకూర్చి జరిగించండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబంతరికి తోడే ఉండి తండ్రి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు సహాయకుడిగా యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీకు భయం కలిగిస్తున్న ప్రతి దానిని ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు మీ భయములన్నిటి నుండి కూడా ఆయన విడిపిస్తాడు. ధైర్యముతో నింపుతాడు మిమ్మల్ని. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నాను అని విశ్వసించండి. ఆమెనని చెప్పండి. గొప్ప విజయాన్ని మీరు చూడబోతున్నారు. భయంకు బదులుగా ధైర్యాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, ఆమెనని కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇంకా అనేక మంది ఆశీర్వదించబడలాగున దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.